అమ్మలా ఆదరించి అక్కున చేర్చుకోవడమే తెలుసు. నాన్నలా మురిపించి పోషించడమే తెలుసు. అనురాగం, ఆప్యాయతను అందిస్తూ చేయూతగా, ఒక స్నేహితుడిగా చిరకాలం నిలిచేది, మానసిక ధైర్యం, గుండె నిబ్బరం, నిష్ఠలను కలిగిస్తూ లోకమే తానైంది బాల వికాస. ఉస్నాబాద్ పట్టణంలోని వైశ్య భవన్లో బాల వికాస ఆధ్వర్యంలో వికాస అనగా అనాథ పిల్లల జన్మదిన వేడుకలు మంగళవారం రోజున ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, స్వీట్లు పంపించేసి, అరటి పండ్లు అందిస్తూ వారి కళ్ళల్లో ఆనందాన్ని నింపారు. ఆటపాటలతో, డ్యాన్సులతో బాల వికాస గ్రూప్ మహిళా సభ్యులు సంతోషంగా గడుపుతూ వికాస పిల్లలకు జన్మదిన శుభాకాంక్షలను తెలియచేసి కార్యక్రమాన్ని కన్నులు మిరుమిట్లు గొలిపేలా ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మీ కొమరయ్య, బాల వికాస సంస్థ రాష్ట్ర అధ్యక్షులు కేడం లింగమూర్తులు మాట్లాడుతూ, ఉస్నాబాద్ ఏరియాలోని బాల వికాస సంస్థ పనిచేసే గ్రామాలలో ఉన్న తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను బాల వికాస సంస్థ చైర్మన్ బాలమ్మ గత 30 సంవత్సరాల నుండి దాదాపు 1500 మందిని అక్కున చేర్చుకొని వారిని చదివిపిస్తూ, వారి బాగోగులు చూసుకుంటూ, ప్రతి సంవత్సరం ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహిస్తూ, వారి మొహంలో ఆనంద కాంతులను నింపుతూ, ఎవరూ లేని అనాథలు కాదని మేమున్నామనే భరోసాను కలిగించేదే బాల వికాస సంస్థ అని కొనియాడారు. అండగా నిలిచిందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పలువురు దాతలు మేమున్నామని, భరోసాను కలిగించేది బాల వికాస అని తెలిపారు. అలాగే రైతులకు సేంద్రియ వ్యవసాయం, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి శుద్ధ మంచినీటిని మరియు పలు సేవా కార్యక్రమాల ద్వారా సేవలందించడం కేవలం బాల వికాస సంస్థ వ్యవస్థాపకురాలు బాలమ్మకే సొంతమని అన్నారు. ఈ కార్యక్రమంలో బాల వికాస సంస్థ ఫీల్డ్ కోఆర్డినేటర్స్ జి జ్యోతి, అమూల్య, ఉస్నాబాద్ ఆఫీస్ మేనేజర్ పిల్లి జ్యోతి, అల్మల్ల నిర్మల, తలపాక శ్రీమతి, నూతన కౌన్సిలర్స్ సావుల మంజుల, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ వైస్ చైర్మన్ గంపల శ్రీనివాస్, పోతారం ఎస్ గ్రామ సర్పంచ్ మామిడి చంద్రకళ, మాలపల్లి గ్రామ సర్పంచ్ వెన్నె స్వర్ణలత, సీనియర్ క్రీడాకారులు వెన్నె రాజు, కాంగ్రెస్ యూత్ నాయకులు చిన్నమనేని విద్యాసాగర్, వర్ధన్నపేట బాల వికాస సెంటర్ మేనేజర్ రాణి, అసన్పర్తి సెంటర్ మేనేజర్ రమ, బెజ్జంకి సెంటర్ మేనేజర్ అన్నామేరి, వి సుజాత, జి సుజాత, వి ఓ వనిత, గ్రూప్ సభ్యులు, దాతలు, విలేజ్ లీడర్స్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అనాథవని నువ్వు బాధపడకురా, ఎవరు ఏరని దిగులు పడకురా. అనాథవని నువ్వు బాధపడకురా, ఎవరు ఏరని దిగులు పడకురా. నీపై అమ్మకు కక్ష లేదురా, దేవుడేసిన పెద్ద శిక్షరా. అనాథవని నువ్వు బాధపడకురా, ఎవరు ఏరని దిగులు పడకురా. లేదని సూర్యుడనుకుంటే, నాన్నే లేడని చంద్రుడనుకుంటే, నీడే లేదని నీరనుకుంటే, తోడే లేదని గాలనుకుంటే, ఈ జగతికి వెలుగుంటుందా, నీ బ్రతుకుల నవ్వుంటుందా. ఈ జగతికి వెలుగుంటుందా, నీ బ్రతుకుల నవ్వుంటుందా. ఎవరు లేరని కలత పడకురా, చీకటింటిలో కాంతి నీవురా. అనాథవని నువ్వు బాధపడకురా, ఎవరు లేరని దిగులు పడకురా.
అరిగితే బాధ ఉంటది, కొమ్మ విరిగితే ఏడుపుంటది. బాధల వెనుకే నవ్వులుంటవి, నవ్వుల ముందే బాధలుంటవి. ఆ చెట్టే దుఃఖిస్తుంటే మళ్ళీ పువ్వులు పూస్తుందా? నీవెప్పుడు శోకిస్తుంటే నీ జన్మకర్థముంటుందా? ఆ బ్రహ్మ రాసిన పాడు రాతరా, ఎంత ఏడ్చినా గీత మారదురా. నాథవని నువ్వు బాధపడకురా, ఎవరు లేరని దిగులు పడకురా. అనాథ అనే చీకటి బ్రతుకులు, వెలుగు అనే నీ దారిని వెతుకు. ఆ వెలుగునే నీలా ఉన్న బ్రతుకులకు నువ్వు దారిని చూపు. ఉదయించే సూర్యునివై నీవెప్పుడు వెలుగుతూ ఉంటే, అమాస చీకటిలోన ఆరని వెలుగువు అయితే, నీ జన్మకు కొత్త వెలుగునిచ్చిన అమ్మాత్మకు శాంతి కలుగురా. అనాథవని నువ్వు బాధపడకురా, ఎవరు లేరని దిగులు పడకురా. అనాథవని నువ్వు బాధపడకురా, ఎవరు లేరని దిగులు పడకురా. నీపై అమ్మకు కక్ష లేదురా, దేవుడేసిన పెద్ద శిక్షరా. అనాథవని నువ్వు బాధపడకురా, ఎవరు లేరని దిగులు పడకురా. మీరందరూ ఇక్కడికి రావాలంటే గ్రామాలలో చాలా పని ఉంటుంది. విలేజ్ లీడర్ లాగా, స్టాఫ్ మెంబర్స్ లాగా కొంచెం కలర్ చీరలు కట్టుకొని ఉన్నారు. వాళ్ళందరూ కష్టపడ్డారు ఈ రోజు మీటింగ్ జరగడానికి. వాళ్ళ ముగ్గురు ఒకసారి గట్టిగా చప్పట్లతోటి. తర్వాత మన ప్రతి నిలబడితేనమ్మా వాళ్ళని ఒకసారి గట్టిగా చప్పట్లతోటి వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతాము మనము. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ సెకండ్ వార్డు ఎదుగుతున్నవో యువతరమా, ఓసారి ఆలోచించు. కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. ఇళ్ళ నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు. రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు. కొత్త చరిత్రనే రాసేలా కావాలి నువ్వు మండేలా. ప్రతి గుండెను గదిలించేలా అడుగేసై ఓ యోధుడిలా. పేదోళ్ళ కల నిజమయ్యేలా యువకులు కదలాలే ఈ నేల. కత్తరు బట్టల కరెన్సీ రాజకీయాల వదిలెయ్యాలే. కత్తరు బట్టల కరెన్సీ రాజకీయాల వదిలెయ్యాలే. అభివృద్ధి చేయబొడిసే కొత్త యువకులు రాజ్యం ఏలాలే. ఎదుగుతున్నవో యువతరమా, ఓసారి ఆలోచించు. కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. పరిపాలన చేతుల బట్టి నువ్వు ప్రజల ఎజెండా నెగరై. జనముల జెండను బట్టి వేల బ్రతుకుల్లో వెలుగులు నింపై. సబ్బండ వర్గాల కొరకై కదలాలి ప్రజల ప్రతినిధివై. వేలాది గుండెల శబ్దమై వినిపించర నాయకుడై. వేలాది గుండెల శబ్దమై వినిపించర నాయకుడై. యువకులు రాజకీయాలను చేతబట్టి సరికొత్త చరిత ముద్రించై.
బతుకుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు, కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. అందరి హక్కేర రాజకీయం కోరెను అన్ని వర్గాల ధ్యేయం, యువత కదిలొస్తే సందేశం కోరుకున్నది మన దేశం. యువకులు నడపాలే రాజకీయం, రాసైన కొత్త అధ్యాయం మొదలాలి. వీక్లీ మేము 4 times మీటింగ్ వెళ్తాము. అక్కడ మాకు స్కాలర్షిప్ ఇస్తారు, మాకు సరిపోయే సామాన్లు ఇస్తారు, హాస్టల్కి తీసుకెళ్ళడానికి స్కాలర్షిప్ అవన్నీ ఇస్తారు. మాకు ఇలా బర్త్డే జరుపుకోవడానికి కూడా చాలా ఆనందంగా ఉంది. వీక్లీ ఒకసారి బర్త్డే జరుపుకుంటే మేము పక్కనే వేస్తుంటే కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది నమ్మల్ని ఒక్కసారి ఇస్తే ఎక్కడ లేని ఆనందం వస్తుంది. My future goal is dancer. నేను మా బాబాయ్ దగ్గర ఉంటాను. నాకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు, ఎక్కడో రెండు తమ్ముడు కూడా. మా తమ్ముడు కూడా మా తమ్ముడు పేరు రక్షిత్. మా తమ్ముడు హాస్టల్లో ఉంటాడు. మీరందరూ మా కోసం పంటలు వదిలిపెట్టుకొని వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీరు బయట పనులు కట్టుకొని కూడా మా కోసం వస్తున్నారంటే ఎంత ప్రేమగా ఇప్పుడు అర్థమవుతుంది మాకు. మీ అందరికీ చాలా నా పేరు రక్షిత్. నేను 6వ తరగతి చదువుతున్నాను. మీ పెద్దైనా కార్మైనా లేకపోతే డాక్టర్ అయినా లేకపోతే ఏమైనా అవుతాం. పిల్లలు ఇంతమంది ఉన్నారు అని చెప్పినప్పుడు ఒక ప్యాడల్ తర్వాత ఒక కంబ్యాక్స్ ఒక డోనర్ ఇచ్చారు. ఆ డోనర్ మరి సంవత్సరం వచ్చారు రాలేదు అని తెలియదు, కానీ పిల్లల కోసం చదువు పరంగా ఏదో ఇవ్వండి అని అది ఇచ్చారు. బాగా చాలా యూజ్ అవుతా ఉంది. ఇద్దరు అక్క తమ్ముళ్ళు మరణిస్తూనే ఉన్నారు. వాళ్ళకు కూడా చాలా కష్టం చదువు వెళ్ళినప్పుడు ఎంత బాబాయ్ అయినా ఎంత అర్థమైనా కానీ స్వతంత్రం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ వాళ్ళకున్న ప్రేమ కొద్ది వీళ్ళని ఇంకా చూస్తా ఉన్నారు. మంచిగా బాగా చెప్పిన ఒకటి ఏంటి, ఆర్మీ అయినా ఇంకా లేకపోతే డాక్టర్ అయితే లేకపోతే రెండు కూడా అయిపోయారంట. అయితే కదా ఆర్మీ అయినా ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ అవుతుందా లేదా? అట్లనే మన కొడుకు కూడా మంచి ఫ్యూచర్ అలాంటి గోల్స్ ఉన్నందుకు కూడా చిన్న వయసు నుంచే అంత మంచి గోల్స్ పెట్టుకుని మన కొడుకు అంటే చాలా పెద్ద మంచి ఆశయాలతో ఉన్నారు. ఇద్దరికి అక్క తమ్ముడికి ఒకసారి గట్టిగా చెప్పాలి. కొడుకు మాట్లాడలేకపోతుండ్రు. నానేమో వేసుకొని చచ్చిపోయింది, అమ్మేమో గ్యాస్ నూనె పోసుకొని చనిపోయింది. కళ్ళ ముందు చూసిండ్రు, జీవితాంతం అదే గుర్తుకుంటా ఉంటది. వాళ్ళ నాన్న దగ్గర పెరుగుతా ఉన్నాడు. ఏమైతే మనకి పోలీస్ అవుతా ఉన్నాడు. పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మాట్లాడాలి, అమ్మలకు నేను చాలా చెప్పాలనుకుంటారు. కానీ ఇక్కడికి రాగానే మీ అందరినీ చూడగానే వాళ్ళ అమ్మ గుర్తుకొస్తా ఉంది. అమ్మ లేని లోటు అనేది కనిపిస్తా
వాళ్ళకి గుర్తుకొస్తా ఉంటది. వాళ్ళు చాలా బాగా మాట్లాడిండ్రు. ఇంకా లాస్ట్ కి మనకు పెద్ద కొడుకు నాకు ప్రతి సంవత్సరం బట్టలు ఇప్పిస్తారు కాలేజ్ ఆనందంగా ఉంది. నీకు అమ్మోళ్ళని చూస్తే మీ అందరిని చూస్తే ఆనందంగా ఉందంట. ఇంకా చెప్పాలి కదా, సంవత్సరానికి ఒకేసారి కదా అమ్మోళ్ళు. ఓకే, చాలా చెప్పాలని వచ్చిన కానీ చెప్పలేకపోతున్నా. నేను ఆనందం ఒక పక్కన, బాధ ఇంకో పక్కన ఉంది. నేను నావీలో ఉద్యోగం కొడతా. నేను అంతేనా? నావీలో అంటే ఎక్కడ చేస్తారా? మరి ఎక్కడ చేస్తారు? షిప్లో చేస్తారా? షిప్లోనేనా? అదేదో సముద్రాలు ఉంటాయి కదా, అందులో పనిచేస్తా ఉన్నాడు. మన పిల్లలందరూ చెప్పిన వాళ్ళందరికీ వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వాలందరూ గట్టిగా చెప్పట్లేదు. ఈ కొడుకు తెలుసా? ఏ ఊరు? పోతారం. మన దగ్గరే చాలా సంవత్సరాలు మన కృష్ణాబాద్ స్టార్ట్ చేసిన కానించి మనకి విష్ణు ఇష్టం ఉన్నాడు. డిగ్రీ వరకు చదువుకున్నాము మా దగ్గర. డిగ్రీ వరకు మన దగ్గర చదువుకుంటూ తర్వాత కొంచెం స్టడీ పరంగా డిస్కంటిన్యూ అయ్యి కొంచెం కుటుంబ పరంగా వేరే లైన్లో పోయిండు. మన కొడుకు పెళ్ళయింది తెలుసా మీ అందరికీ? మన కొడుకు పెళ్ళయింది. ఇప్పుడు నెలన్నర పాప. కూతురు పుట్టిందో లేదో ఫస్ట్ మాకు ఫోన్ చేసిండు. అక్క నాకు కూతురు పుట్టింది అని సంబరంతో సొంత అమ్మలకు ఎట్లయితే చెప్తాడో నాకైతే అంత బాగా చెప్పింది. చాలా సంబరం అనిపించింది. ఇన్ని సంవత్సరాలు మనకి ఇష్టలాగా ఉండి మన ఇక్కడే పెరిగి మనం అన్ని తెలుసుకొని మళ్ళీ మేము ఆఫీస్లో ఏదైనా పని జరగానే ఫస్ట్ మా దగ్గరికి వస్తాడు మా కొడుకు. పని చేయడానికి వెనకాడడు. మేము ఎప్పుడైనా వారం రోజులు మా దగ్గరే పని ఉంది చేస్తావా బిడ్డ అంటే మంచిగా ఒళ్ళు దాచుకోకుండా రాత్రి పగలు కష్టపడతా ఉంటాడు. ఈ లిస్టులో ఉండి ఈ రోజు తనకి ఏమనిపిస్తుందా అని ఒక మాట మాట్లాడమన్నామా? అయినా ఇప్పటివరకు మనము ఏ పనున్నా ఏదైనా నాకు కొడుకులాగా నాకు తీసుకుంటారు వేయడం వాళ్ళు ఏ పనున్నా ఇస్తారు ఏదైనా మా ముందు పంపిస్తారు వాళ్ళు. నాకు వాళ్ళ విధానంలో ఉండడం చాలా మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు ఎక్కువగా మనకు ఫ్యామిలీ ద్వారా మంచిగా చూసుకుంటారు. వాళ్ళు ఎలాంటి కష్టాలు లేకుండా వాళ్ళు ఎదుర్కొంటే ముందుకు నడిపిస్తుంటారు. ఈ అవకాశం మీరు అగిపిస్తే నేనడిగానని ఓసారి చెప్పుతారా? ఆకాశం క్రిందికి వస్తే నేను అడుగుతాను, మా అమ్మ చాడెక్కాడంటూ అడిగి తెలుసుకుంటా. నవమాసాలు మోసి జన్మ నాకు ఇచ్చింది, నవమాసాలు మోసి జన్మ నాకు ఇచ్చింది. కన్నులు తెరిచి చూసేలోగా అమ్మ దూరమయ్యింది, మా అమ్మ దూరమయ్యింది. ఓ గాలి నీరు ఆకాశమా అమ్మను చూసారా మీరు? అగిపిస్తే నేను అడిగానని ఓసారి చెప్పుతారా? చంపనెత్తుకొని నాకు చదుపాలనిచ్చినావు, గోరు ముద్దలు తినిపిస్తూ నన్ను ఊరడించినావు. చందమామను చూపిస్తూ నన్ను బుజ్జగించినావు, చందమామను చూపిస్తూ నన్ను
అనిపిస్తే నేను అడిగానని ఓసారి చెప్పుతారా? తప్పటడుగులు వేసినప్పుడు చూసి మురువలేదు, తుల్లిపడి అమ్మంటూ ఏడ్చిన బాధ వినగరాదు. తప్పటడుగులు వేసినప్పుడు చూసి మురువలేదు, తుల్లిపడి అమ్మంటూ ఏడ్చిన బాధ వినగరాదు. అరచేతులపై ఎత్తుకొని ఆడించలేదు నన్ను, అరచేతులపై ఎత్తుకొని ఆడించలేదు నన్ను. నాయనలపై గాలం చేస్తూ ఆడలేదు నేను, ఎప్పుడు ఆడలేదు. ఓ నాన్న ఇప్పుడు ఎక్కడున్నావు? ఓ గాలి నీరు ఆకాశమా, అమ్మను చూసారా మీరు? అనిపిస్తే నేను అడిగానని ఓసారి చెప్పుతారా? అమ్మ నాన్నలు లేని బాధలు చెప్పలేదు నేను, అమ్మ మాటలు వినాలనే ఆశ ఎంత ఉంది. అమ్మ నాన్నలు లేని బాధలు చెప్పలేదు నేను, అమ్మ మాట వినాలనే కోరికెంత ఉంది. ఓ గాలి నీరు ఆకాశమా, అమ్మను చూసారా మీరు? అనిపిస్తే నేను అడిగానని ఓసారి చెప్పుతారా? అమ్మలారవో తండ్రులార నా బాధ వినగరండి, నాలాదేవి పిల్లలు పారసి వెళ్ళరాకరండి. మూడు తరల బ్రహ్మదేవుడు జాలి లేనివాడు, మూడు తరల బ్రహ్మదేవుడు జాలి లేనివాడు. అయిన వాళ్ళను ఎడబాసి నన్ను అనాథ చేశాడు, అమ్మను దూరం చేశాడు. ఓ అమ్మ నీవెక్కడున్నావు? ఓ గాలి నీరు ఆకాశమా, అమ్మను చూసారా మీరు? అనిపిస్తే నేను అడిగానని ఓసారి చెప్పుతారా? ఓసారి చెప్పుతారా? ఒక్క ఇద్దరు ఎందుకు రావాలనిపిస్తా ఉంది? పిల్లల కోసం మీరు ఇస్తా ఉంటుంటే మీకేమనిపిస్తా ఉంది? ఎందుకు ఇవ్వాలనిపిస్తా ఉంది అనేది మీ అందరి మధ్యలోంచి ఒక ఇద్దరు ఈరోజు ఎందుకు వచ్చారు? ఈ ఊళ్ళలో మేము డబ్బులు అడిగినప్పుడు మీకు ఏమనిపిస్తా ఉంది? తల్లిలాగా నువ్వు ధైర్యంగా పిల్లలకి ఏ మాటలు చెప్పాలనుకుంటా ఉన్నావు? మీ అందరి మధ్యలోంచి ఒక ఇద్దరు తల్లిని మాత్రమే చెప్పగానే నేను ఇంకా స్టేజ్ మీద ఉన్న పెద్దలతో నేను మాట్లాడిస్తాను. ఈ మైండ్ తీసుకోమని మన పిల్లలను ఎట్లా చూస్తామో వాళ్ళని కూడా అట్లే చూడాలి. వాళ్ళ కొరకు ఎందుకు వచ్చినాం మనము? ఎందుకు వచ్చాము? వాళ్ళు మన పిల్లల లాగానే చదవాలి, వాళ్ళ బాధలు వాళ్ళని తోటి నాకు ఒకళ్ళనుకుంటారు, నాకు ఇది కావాలి అది కావాలి, వాళ్ళకి అమ్మ లేదు వాళ్ళకి నాన్న లేదు. కాబట్టి మనమే మన భర్తలను ఒప్పించుకొని మనమే అమ్మ నాన్నలము వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళకి ఇవ్వాలి. ఒక్కసారి వాళ్ళని కలవాలి సంవత్సరంలో, ఎప్పుడు గడిచారేమో కదా. మన పిల్లలు హాస్టల్లో ఉన్నారు, మనము సెకండ్ సాటర్డే పోతాము, సండే పోతాము, బతుకమ్మ పండుగ అయితే తీసుకురాని పోతాము. వాళ్ళ బాధ ఎవరు చూడాలి? మనమే చూడాలి. కాబట్టి ఎవరైనా ఊళ్ళ నుంచి అందరం తీసుకురావాలి. మనం ఈ బాధలు అనేవి వాళ్ళకి వినాలి. ఇది మనం మన పిల్లల్ని ఎంత బాగా చూస్తున్నామో వాళ్ళని కూడా నువ్వేందుకు ఇట్లా నువ్వు చదువుకోవాలి, ఇంకేమైనా కావాలంటే మమ్మల్ని అడుగు, మేము ఇప్పించగలుగుతాం. ఇంకా తోటలను కూడా అడుగుతాము, మాకంటే పెద్దవాళ్ళ నుంచి వాళ్ళ దగ్గర సహాయం తీసుకొని మీకు సహాయం చేస్తాము. మీరు ఏది కావాలన్నా కానీ మన సంవత్సరంలో వాళ్ళు ఒక్కడేసారి చెప్పగలుగుతారు. మన పిల్లలేమో రోజు చెప్తారు, అమ్మ నాకు ఇది కావాలి, అమ్మ నాకు అది కావాలి, నాకు ఎందుకు అమ్మ అని మనల్ని రోజు బాధిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎవరిని బాధించలేదు కదా, ఎవరికి చెప్పలేదు కదా. వాళ్ళకి ఇప్పుడు మనం అర్థమే వాళ్ళ బాధలు అనేది వాళ్ళ అర్థం చేసుకొని మనం ఏమైనా సహాయం చేయగలుగుతామని వాళ్ళు పిల్లలు ఏడుస్తూ ఉంటే మనం అందరం అమ్మల
బర్త్డే అని మనం పేరెంట్స్ ఇచ్చినా సరే మా అమ్మ నాన్న తెచ్చి ఇవ్వండి వాళ్ళు తీసుకుంటారు. మనం ఇంత అమ్మ నాన్న ఉన్నోళ్ళనే పిల్లలు మనల్ని ఎంతో సతాయిస్తారు, వాళ్ళు ఎవరిని సతాయించలేరు పాపం. ఎందుకంటే ఎంత గొడవ వచ్చినా ఎంత చేసుకోవాలైనా కష్టాన్ని అనుభవించాలి, కానీ ఇట్లా సూసైడ్ మాత్రం చేసుకోవద్దు అని అందరికీ చెప్తానన్న మనవి అంతే. ఒక పుస్తకాలను బాగా కట్టుకొని వస్తారు. ఈవెన్ నేను ఉన్న పద్నాలుగు సెంటర్లలో గమనిస్తే మేము అన్ని ఎక్కువ చీరలు తీసుకుంది ఎక్కడ అంటే కూడా ప్రోగ్రామ్ చాలా బాగా నడిచింది. మనం ఇక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం మాట్లాడుతూ ఉంటే స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి మనం గౌరవించినట్లుగా ఇప్పుడు దాకా వాళ్ళు ఓపిక విన్నారు. వాళ్ళు చెప్పే అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. అందరికీ నమస్కారం తెలుస్తూ ఇప్పుడు కార్యక్రమం ప్రతి సంవత్సరం మనం చేస్తాము. శ్రీమతి సంవత్సరంలో భారత ఏర్పాటు చేసేది ఇది అంతర్జాతీయ సంస్థ ఉంటుంది. కాబట్టి మాట్లాడడం కాకపోతే ఒక్కొక్క నిమిషమే లేదు డైరెక్ట్ ఏదైతే అది చెప్పి వాళ్ళందరినీ ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు. దయచేసి ఒక ఆపరేట్ ఈ కార్యక్రమంలో మరి నిర్ణయ నూతనంగా మున్సిపల్ బాధ్యత తీసుకున్నటువంటి చైర్పర్సన్ ఎన్నికైనటువంటి నూతన సంవత్సరాలలో ఈ మధ్య తప్పనిసరిగా ఎన్నికైనటువంటి సోదరులు అందరికీ ఆధ్వర్యంలో విశ్వ మానవుల పుట్టినరోజు వేడుకలు జరుపుతున్న సందర్భంగా ఈ సమావేశానికి వచ్చినటువంటి బాల వికాస రాష్ట్ర అధ్యక్షులు గురుతూర్యులు కేడం లింగమూర్తి గారు, అలాగే నూతనంగా హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్గా నియమితులైనటువంటి అక్క దండి లక్ష్మి గారికి, అలాగే వార్డు కౌన్సిలర్స్కు, వేదిక పైన ఉన్నటువంటి మానవత్వపు మహా మనుషులకు మీ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక మీ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. ఇది ఓ రాజకీయ సభ కాదు, ఇది భయపెట్టి అందరిని తీసుకొచ్చినటువంటి సభ కాదు. ఇది ఒక గొప్ప మానవత్వపు మహాసభ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత చక్కగా ఇంత సిద్ధంగా కింద కూర్చున్న ఆ మహిళామణులు, ఆ తల్లులకు, అక్కలకు, చెల్లెలకు నిజంగా తెలుసు వచ్చి నేను పాదాభివందనాలు చేస్తున్నాను. ఒక మహాకవి అన్నాడు, ఎవరు ఏకాకి, మానవత్వం లేనటువంటి వాడు ఏకాకి, ఈర్ష ఉన్నవాడు ద్రోహి, మరియు జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అని చెప్పినటువంటి మహానుభావులు మనకు కవులు ఉన్నారు. ఎవరు కూడా బంధుగణం నా వాళ్ళు అనేటువంటి ఒక సందర్భం ఎప్పుడు ఉంటుందంటే అత్యాశ, దురాశ ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క బంధుగణం అనేటువంటిది మనకు తారసపడుతుంది తప్ప సర్వం తెలిసినటువంటి వాడు ఏకాకిని, నేను ఏకాకిని అనేటువంటి ఒక మాట మాత్రమే అతనికి సంతమైనటువంటి సందర్భం మనం గుర్తు చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి మనము చెప్పుకున్నటువంటి ఒక పిల్లలు అనాథలు కాదని ఇంతమంది తల్లులు సాక్ష్యంగా ఇక్కడికి వచ్చారే, ఇక వాళ్ళు ఎలా అనాథాలు చెప్పండి. నిజంగా మీరు అనాథలు కాదు. ఒక్కొక్క తల్లిని చుట్ట ఒక్కొక్క మనసు 1000 దైవశక్తులుగా, మహాశక్తులుగా ఇక్కడికి వచ్చి 4.5 కోట్ల ఈ జనాభాలో ఈ తెలంగాణలో ఈ 400 మంది వారికి తల్లుగా వచ్చినందుకు ఎంత సంతోషపడాలి. నిజంగా నేను అనేకమైనటువంటి సభల్లో వెళ్ళాను, చూశాను, కానీ ఇంత గొప్ప సభ నా గుండెలో కూడా
నిలిచిపోతున్నలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దవాళ్లకు మరియు ఇక్కడ ఉన్నటువంటి నిజంగా నా వయసు వారి వయసు చాలా చిన్నది, పెద్దవాళ్ళు అయితే మీ ముందరనే నేను కాళ్ళు కడిగి ఒక చుట్ట నెత్తి మీద పోసుకుంటూ, ఎందుకంటే దేవుళ్ళు ప్రత్యక్ష దేవుళ్ళు ఫోటోలలో ఉండరు, ఇగో ఇటువంటి రూపాల్లో కనబడుతూ ఉంటారు. ఎందుకంటే మనం కేవలం 2-3 గంటలు మాట్లాడుతాం, వస్తాం, పోతాము. నిరంతరం ఈ ప్రజలను చూసుకునేటువంటి వాళ్ళు దేవతలు కాకుంటే మరి ఏమంటారు చెప్పండి. మనకు తండ్రి ఈ స్థాయిలో ఉండడానికి, మనం ఇట్లా మాట్లాడడానికి, ఈ అన్ని లాగు ఇంత శక్తి ఉండడానికి తల్లిదండ్రులు మూలకారణం అని చెప్తారు. కానీ ఏమీ తెలియనటువంటి, ఎక్కడ సంబంధం లేనటువంటి వ్యక్తులను తన కొడుకులుగా ఆమె మాటల్లో, ఆ యొక్క జోటమ్మ మాటల్లోనే కనబడుతుంది. నా కొడుకు నా బిడ్డ, మన కొడుకు మన బిడ్డ అని చెప్తున్నటువంటి సందర్భము ఎంత గొప్పనైనటువంటి మదనానుభూతి కలగజేస్తుంది మనం అర్థం చేసుకోవచ్చు. అది కేవలం ఈ నాలుగు నుండో ఈ నోటి నుండో వచ్చేటువంటి కాదు, ఉదరం నుండి ఉబికి వచ్చేటువంటి ఒక అంతర్ సమూహమైనటువంటి ఒక వాక్యంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మీ అందరి తరఫున పేరు పేరున ఈ యొక్క అనాథ పిల్లలు అనేటువంటి వారిని ఆరాధించడం పాటుపడుతూ వారి యొక్క అభివృద్ధి కోసం ఈ సమాజాన్ని, ఈ సమాజంలో ఒక గొప్ప వారిగా తయారు చేసి ఒక దీపం 1000 దీపాలను వెలిగిస్తుంది. ఒక వ్యక్తి తయారు చేస్తే అటువంటి వ్యక్తి ఇంకొక 1000 మందిని మంచి సమాజంగా గుర్తించేసేటువంటి సమాజంలో తీసుకువెళ్తారనేటువంటి ఒక గొప్ప మహత్తరమైనటువంటి ఆలోచన ఆ బాల దేవతకు ఎక్కడున్నదో ఆ మహాతల్లి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి ఈ విశ్వం ఉన్నంతసేపు బాల దేవత అనేటువంటి వ్యక్తి ఉంటుందని నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. కానీ మీరు కింద కూర్చోవడం అనే ఆ ఆసనము, భూమాత మీద మీరు ఆసనం వేసే విధానము ఎంత ఆరోగ్యంగా, కనీసం ఒక 2-3 గంటలు అనర్గళంగా మీరు 2 కాళ్ళు మలుచుకొని కూర్చున్నారంటే నిజంగా నాకు ఆశ్చర్యం ఇస్తుంది. ఎంతో పెద్ద రాజకీయ వేదికలు, సభలు, సమావేశాలు నేను చాలా చూసినాను. కానీ ఇంత నిబద్ధతతోటి, డెడికేషన్ తోటి 2-3 గంటలు ప్రతి ఒక్కరు చెప్పిన విషయాన్ని ఇంత బాగా విన్నానంటే నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు మీటింగ్ పోతే ఒక 200 ఇస్తే అక్కడ మొహం చూపించేస్తాము అనే మీటింగ్స్ చాలా ఉన్నాయి. మొదటగా జరిగిన ప్రజాసభలు అయితే, ఇంకా పెద్ద పెద్ద మీటింగ్లు అయితే ఒక 200 ఇచ్చి అక్కడ వాళ్ళు ఇచ్చేదని వినకుండా, కనీసం చూడకుండా, కనబడకుండా ప్రచారం కూడా ఉన్నాయి. కానీ ఒక అనాథ పిల్లలు అనేది వాళ్ళు అనాథ పిల్లలు కాదు. మన తల్లిదండ్రులు మన పిల్లలకు మనం ఇద్దరు తండ్రి తల్లి మాత్రమే ఉంటారు. కానీ ఇంతమంది మహాతల్లుల ప్రేమ, ఆప్యాయతం వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు లేని వాళ్ళు కాదు, వాళ్ళు అసలే అనాథలు కాదు. మన పిల్లలకు మనం ఇద్దరమే ఉంటాం, తల్లి తండ్రి మాత్రమే ఉంటారు. కానీ ఇంతమంది ప్రేమలు రావడం మధ్య వాళ్ళు పెరిగే విధానము, వారి పెంపకము, వాళ్ళు ఎంతో మందికి ఆదర్శమై ఉన్నతమైన సమాజం కోసం వాళ్ళు మంచి భవిష్యత్తును రూపుదిద్దుకుంటారు. ఈ బాల వికాస అనేది కేవలం నేను ఒక ఫస్ట్ నుంచి చూస్తా, షాప్ ఉంది నాకు, ఈ డ్రెస్ కోడ్ ఏంటి, మీటింగ్ ఏదని అనుకునేది చాలా ఏళ్ళ నుంచి. కానీ నిర్మల, జ్యోతి, శ్రీమతి వీళ్ళు నాకు కేవలం ఫ్రెండ్స్ మాత్రమే. అక్క నువ్వు ఒక్కసారి మా మీటింగ్ వచ్చి చూడు అని అన్నారు. ప్రత్యేకంగా ఈరోజు షాప్ క్లోజ్ చేసి ఏంటిది బాల వికాసం, అసలు ఏం జరుగుతుంది అని కేవలం చూడడం కోసం మాత్రమే వచ్చిన. ఇక్కడికి వచ్చినాక ఖచ్చితంగా నేను ఇక్కడికి వచ్చి మంచిగా చేసిన. ఇంతమంది బాల వికాసాల ఇంత డెడికేషన్ తోటి మనకు సంబంధం లేని, మనకు రక్త సంబంధం లేని పిల్లల కోసం ఇంత నిరీక్షణకు ఎదురు చూస్తానంటే నిజంగా నాకు అసలు మాటలు వస్తలేవు చెప్పడానికి కూడా. ఇంత మంచి మానవత్వంతో ఉన్న తల్లిదండ్రులను చూసి వాళ్ళకు 2 చేతులెత్తి నమస్కరించాలని అప్పటి నుంచి అనుకుంటాను. అసలు ఏంటి ఈ డెడికేషన్, ఏంటి ఎదుటి వాళ్ళ కోసం తప్పించే మనస్తత్వాలు కూడా ఇంకా ఉన్నాయా అన్నది ఆలోచన. మానవత్వం అనేది ఇంకా చాలేదు. చాలా మంది లోపల మన కుటుంబం సంబంధం లేని పిల్లల కోసం ఎక్కడో ఉంచి బాలక తీస్తా అంటే నేను కూడా ఇదే ఫస్ట్ టైం వినడం. బాలక అని విన్నా అప్పుడప్పుడు, కానీ నాకు పూర్తిగా తెలియదు. ఆ మేడం గురించి కానీ అసలు ఈ వ్యవస్థ గురించి కానీ నాకు తెలియదు. ఈరోజు తెలుసుకుందామనే వచ్చిన
నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఎన్నో మాటలు ఉన్నాయి చెప్పాలంటే, కానీ సమయం చాలా జరిగిపోయింది. అందుకే ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి జై బాల వికాస. గట్టిగా జై బాలక. బాల వికాస ఆధ్వర్యంలో వికాస పిల్లల జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి వేదిక మీద ఆసీనులైనటువంటి గౌరవ పెద్దలందరికీ, అదేవిధంగా ఈ సంస్థ నడిపిస్తున్నటువంటి ప్రతినిధి వర్గానికి, ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఉత్సవ ప్రాంత కోఆర్డినేటర్ నిర్మల మేడం గారికి, జ్యోతి మేడం గారికి, అదేవిధంగా శ్రీమతి గారికి, అమూల్య మేడం గారికి అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ మీ అందరినీ చూస్తుంటే నేను ఒకటి నేర్చుకుంటా ఉన్నా. అంటే ఇప్పుడు కొంత డిస్కస్ చేసి ముచ్చట్లు పెట్టుకుంటారు, కానీ 2 నిమిషాలు సైలెంట్. ఎందుకంటే ఇంత ఓపికగా ఏ రాజకీయ వేదికలలో కూడా డబ్బులు ఇచ్చి పట్టుకొచ్చినా కూడా ఎవరి వాళ్ళు ముచ్చట్లు పెడతారు, కానీ ఎంతో ఓపికగా ఇంత సిస్టమేటిక్గా ఇక్కడ కూర్చున్నారంటే నిజంగా మీకు నేను చేతులెత్తి మొక్కుతా ఉన్నాను. వీరికి విమోచన గారు ఒకటి చెప్తారు, ఒకరిని కొట్టాలన్నా, ఒకరిని చదివించాలన్నా, ఒక 10 రూపాయలు ఎవరికైనా దానం చేయాలంటే ఒక 3 ఉండాలంట. అవి ఏంటి? కోరిక, ఓపిక, తీరిక. ఈ 3 ఉండాలి. ఈ 3లో ఏ ఒక్కటి లేకపోయినా ఆ కార్యక్రమం గట్టెక్కదని అనుకుంటారు. మీలో చూస్తూ ఉంటే నాకు జ్యోతిరావు పూలే గారి సతీమణి నాకు గుర్తొస్తూ ఉన్నది. ఎందుకు అని అంటే ఆమె ఈ మొట్టమొదటి చదువులమ్మగా, వారి భర్త తనకు చదువు నేర్పి కొన్ని స్కూళ్ళను నిర్మించి అందరికీ, మహిళలకు, పేదలకు అందరికీ విద్యను అందించాలని ఒక గొప్ప కార్యక్రమం తీసుకున్నప్పుడు అనేకమైనటువంటి అవమానాలకు గురైంది ఆ తల్లి. 2 డ్రెస్సులు బ్యాగులో పెట్టుకొని వెళ్ళేది. పోతుంటే కొడుకుళ్ళు, పేడ దాంతో కొట్టేవారు. ఈ పేదలకు ఈ చదువును అందిస్తే వాళ్ళు ఇక్కడ ఉన్న మీ అందరిలాగా విజ్ఞానవంతులు అవుతారని ఒక కుటిలాత్ములు చేసినటువంటి పన్నాగంలో నేను వెళ్ళనండి, నాకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, టమాటాతో కొడుతా ఉన్నారు, పేడతో కొడుతున్నారు అంటే, కాదమ్మా, మనము సాగు పుట్టుకల మధ్య సంపాదించుకునేది ఏముంటుంది? పేరు మాత్రమే సంపాదించుకోవాలి. ఆ పేరు కోసం మనం త్యాగం చేయాలని చెప్పి అప్పుడు ఆ తల్లి ఆలోచన చెంది, నువ్వు రోజు ఇంకొక చీరను కూడా ఎన్నో తీసుకోమంటే బ్యాగులో వెళ్తుంటే ఈ ఖరాబైన డ్రెస్సును అక్కడ వదిలేసి మరి వేరే డ్రెస్తోని అక్కడ పిల్లలకు పాటలు బోధించినటువంటి ఒక గొప్ప మహాతల్లి. అలాంటి తల్లి ఇలా మీ అందరిలో నాకు కనబడుతుంది అంటే మీ త్యాగం గొప్పదని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. సావిత్రిబాయి పూలే గారు. ఇక పిల్లలకు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నేను బర్త్డే చేసుకోవాలనుకున్నప్పుడు కర్మ సిద్ధాంతంతో మా తల్లి అన్న చనిపోయి ఉంటుంది, లేదా మా తండ్రి అన్న చనిపోయి ఉంటారు. చాలా మంది కుటుంబాలలో అందరూ ఉండాలని ఏం లేదు. ఒకవేళ ఉన్నా ఇద్దరే ఉంటారు. ఆ కుటుంబ సభ్యులు 10 ఉంటారు. మీ అదృష్టం ఏంటంటే ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మీ తల్లిదండ్రులు ఇంతమంది ఉన్నారు. నిజంగా మీరు అదృష్టవంతులని తెలియజేస్తాను. అంటే ఈ చావు పుట్టుకల మధ్యలో సంపాదించుకున్న దానిలో ఇక్కడ కూర్చున్న మీ పేర్లు అన్నీ కూడా లిఖించబడి ఉంటాయి. ఎందుకు అంటే త్యాగం అనేదే ఈ జీవిత చరమాంకంలో మిగిలి ఉంటుంది. ఆ త్యాగంతో కూడుకున్నదే ఈ పిల్లలు నా పిల్లలు అనుకొని మీరందరూ మీకు తోచిన విధంగా సహాయాన్ని సంస్థ ద్వారా అందించి పిల్లల తోడ్పాటుకు మీ సహకారాన్ని అందిస్తున్నారు. చూడండి, అది చాలా గొప్పది. ఇలా మీరు అన్నం తింటుంటే కూడా ఆ ఆకలి సరిపోతుంది, ఒక తృప్తి మాత్రం మీరు మిగిలించుకున్న వాళ్ళు అవుతారు. గదే మీరు సంపాదించుకున్నారని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా. ఇవన్నిటినీ శ్రీకారం చుట్టినటువంటి బాలక జీవితం చాలా గొప్పది. బాలక చాలా ధన్యులు. అందుకే బంధాలు తెలుపుతుంది మన బాలక, జీవిత పాఠాలు నేర్పుతుంది, బతుకు పయనంలోన బాసటై ఉంటుంది, ఒంటరైన భక్తులకు వెంట నడిపిస్తుంది, మన చీకటి భక్తులకు వెలుగునిస్తూ ఉంది. ఆ సంస్థే మన బాల వికాస సంస్థ.
దీపం ఒక్కటి చాలు కోటి దీపాలు వెలిగించ, దీపం ఒక్కటి చాలు కోటి దీపాలు వెలిగించ, వెలుగును తీసుకొచ్చే బాలకే మనం చిరుదీపం అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ మొదటిసారి బాల్య సంస్థకి మీటింగ్ రావడం, కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరూ నిస్వార్థమైన ప్రేమ చూపడానికి వచ్చిందని నేను నమ్ముతున్నా. మేడం గారు మాట్లాడినప్పుడు నా కొడుకు మాట్లాడుతున్నాడు, నా బిడ్డ మాట్లాడింది, బాగా మాట్లాడింది అన్నప్పుడు నాకు బాగా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. నాకే కాదు, ఇక్కడ కూర్చున్న అందరు పిల్లలు మాట్లాడుతుంటే అందరు కళ్ళలో నీళ్ళు తెచ్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు లేకపోయినా కూడా మీరందరూ తల్లి తండ్రి అయ్యే వాళ్ళకు ఒక ప్రేమను అక్కడే కూర్చుని వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు లేకుండా మా పిల్లలు అనే భావనతో మీరందరూ ఏడ్చిరు. అది కూడా నేను చూసిన చాలా బాగా మా అమ్మ నాన్న ఇలా అంటే పిల్లలు మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. కానీ ఇది ఒక నిస్వార్థమైన ప్రేమను పడడానికి మీరందరూ పిల్లల్ని ఆశీర్వదించడానికి జన్మదిన శుభాకాంక్షలు జరపడానికి వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమానికి విశేషమైనటువంటి ప్రజలకి, మన బాలకృష్ణ రాష్ట్ర అధ్యక్షుడు గారికి, మిగతా సత్యానికి, మన తోటి కౌన్సిలర్స్కి, తర్వాత వేదిక ఉన్న మహిళా మనులందరికీ, తర్వాత వికాస పిల్లలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము మన బాల వికాస సంస్థ నుంచి ఏర్పాటు చేయడం చాలా గొప్పమైన విషయమని, ఎందుకంటే ఆ పిల్లల భవిష్యత్ ఏంటి అనేది వారు చక్కగా ఆలోచించి తల్లి తండ్రి నుండి అన్ని విషయాలలో వారికి పూర్తి సహకారం అందించిన పిల్లలే చాలా రకరకాల స్థాయిలలో ఎదగడం కానీ వినకపోవడం కానీ తల్లిదండ్రులకు ఇబ్బందులు పెట్టే రకాలు కూడా మనం చూస్తున్నాం. కానీ పిల్లలు చక్కగా చదువుకుంటూ వారికంటూ ఒక లక్ష్యాన్ని తెచ్చుకోవడం అనేది చాలా మంచి విషయం అని చెప్పి గుర్తించడం జరిగింది. తల్లిదండ్రులుగా మనమందరం అంటే ఆ పిల్లలు మేము పేరెంట్స్ లేదు అనే బాధ నుంచి మనము విముక్తి చేయాలంటే ప్రతి ఒక్కరి సపోర్టు ఉందనే తెలుస్తుంది. ఇంతమందిని ఈరోజు ఇక్కడికి వచ్చి మన ఆశీర్వాదాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు మంచిగా చదువుకొని మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇలా వారు మంచి స్థాయిలో ఎదగాలంటే వారికి కావాల్సిన సదుపాయాలు కానీ అవకాశాలు కానీ కల్పించే దశలో మనం అందరూ పూర్తి స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉంది. బాల వికాస మొదలుపెట్టినప్పుడు బెజెట్లో ఉండేది, అక్కడ కూడా నేను మీటింగ్కి వెళ్ళాను. అలాగే వరంగల్లో మీటింగ్ ఏర్పాటు చేశారు. అన్నగారితో అన్నగారితో వెళ్ళడం జరిగింది. అలాగే బాలంగా కాకుండా మన దగ్గర కృష్ణరాజు రావడం జరిగింది. అక్కతో కూడా దాదాపుగా కొంత పరిచయం నడుతుంది. అట్లానే చెప్పుకుంటూ పోతే మన బాల వికాస వాళ్ళు ఇక్కడ స్టార్టింగ్ లో ఏర్పాటు గ్రూప్స్ చేయాలి అన్నప్పుడు నేను కౌన్సిలర్గా ఉన్నాను. అప్పుడు సుజాత అక్క ఎక్కడైనా చేసి 10 మందిని ఒక గ్రూప్ చేయాలి, మీ వంతు సహకారం నాకు కావాలి అని అడిగారు. మొట్టమొదటిగా మా నల్లగొండ వాళ్ళనే గ్రూప్ చేయడం జరిగింది. మా వాళ్ళు చెప్తున్నారు ఆ గ్రూప్ లో మొదలయ్యి మన దగ్గర చాలా గ్రూప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రూపులలో ఉండడమే కాకుండా మహిళలకు వస్తున్న సమస్యలు ఏంటి, మనం ఎలా ముందంజలో ఉండాలి, అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలంటే మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉండాలి అనే అంశాల పట్ల, అది వ్యక్తిగత విషయాలు కానీ ఆరోగ్య సమస్యల విషయాలు కానీ పిల్లల భవిష్యత్తు కావచ్చు, ముఖ్యంగా ఇంకా విడో అంటే భర్త చనిపోయినాక మహిళలను ఎలా చూస్తున్నది సమాజం అనే చాలా అంశాల పట్ల వాళ్ళు మీటింగ్స్లలో చెప్పడము, చాలా విషయాలు తెలుసుకుంటూ కుటుంబాలలో
అదేంటంటే నా కుటుంబం నా పిల్లలు కానీ ఇప్పుడు ఈ సంవత్సరాల ద్వారా మార్పు వచ్చింది. ఆ మార్పు కనిపిస్తుంది ఏదైనా సహనంగా నిస్వార్థంగా కూర్చొని ఈ సంస్థలో మార్పు చెందారు. ఈ మార్పు చెందిందని మీరు మా సంస్థ చేస్తుంది మన అనాథ పిల్లలు. కానీ మీ వంతు సహాయంగా మీరేమైనా చేస్తున్నారా? అదే చేసేంత లేకున్నా కానీ ఎక్కడైనా మన గ్రామంలో కానీ ఎక్కడైనా కానీ అనాథ పిల్లలు కనబడినప్పుడు వాళ్ళ దగ్గర వెళ్ళి కన్నతల్లి వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు కదా, కన్నతల్లి ప్రేమ నాకు మాట మాట్లాడితే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మన తరఫున వీళ్ళు మాట్లాడి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ముందు వస్తారు, మన దగ్గరే ఉంటుంది. ఇప్పుడు నాకు కష్టం వచ్చిందమ్మా అని చెప్పుకోవాలి కదా. అలా మనం ఏ సహాయం చేసే అంటే లేకున్నా కానీ వాళ్ళతోటి ప్రేమగా మాట్లాడాలి. మనం ఇక్కడ సంవత్సరం నేర్చుకున్నది మనం బయట చూపించాలి. మీ అందరినీ కోరుకునేది అదే. చాలా వరకు అయితే మార్పు వచ్చింది. ఒకప్పటిలా లేరు మహిళలు. మిగతా రంగాలలో చూస్తే మిగతా రంగాలు చూస్తే కొంతమంది అవి కానీ రాబోయే ఉన్నారు. కానీ ఇందులో మాత్రం నేను గ్రామంలో చూస్తున్నా ఖచ్చితంగా కరెక్ట్గా పోతున్నటువంటి అన్ని విషయాలలో కరెక్ట్గా ఉంటారు. అదే మార్పు. ఈ సంస్థకు ధన్యవాదాలు. నా వంతు సహకారంగా అనాథ పిల్లలకు 5,000 ఇస్తానని నేను చెప్తున్నాను. అమ్మా కోఆర్డినేటర్ కూడా అందరూ జాయిన్ కావాలి. అన్ని అందరూ రమ, జ్యోతి, నిర్మల అందరూ పిల్లలు కూడా. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. May God bless you. May God bless you, dear children. May God bless you. May you have many more. May you have many more. May you have many more, many more. May you have many more. నోరుందా అందరికి? అందా? ఓకే. పిల్లలందరూ మనం ఇప్పుడు ఏం చెప్పాలి? హ్యాపీ బర్త్డే డియర్ చిల్డ్రన్. మొత్తం అరిటాకు సీరియల్ అంతా అయిపోయిందన్న బాధలో ఉన్నట్టున్నారు మీరు అందరూ. ఓకే, మళ్ళీ ఒకసారి హ్యాపీ బర్త్డే డియర్ చిల్డ్రన్. అందరి పిల్లలకి కేక్ కట్ చేసి పెట్టాలి కదా. వాళ్ళు కేక్ కట్ చేసి పెట్టేలా మనం ఒక పాట పాడదాం. ఇక్కడ పెద్ద తిరుపతి ఏమున్నదంటే జ్యోతక్క కానీ నేను కానీ మాటలు అంటే బ్రహ్మాండంగా మాట్లాడతాను, పాటలు అంటే పేరు. ఇప్పుడు నేను పాట పాడాలనుకున్నాను, ఉత్సవాలనే మొదలు మీ మీదనే ట్రయలు. కానీ ఇప్పుడు నేను పాడాలంటే మా ఎంతలో మీ పాడితే పాస్ అయితే లేకపోతే ఫెయిల్ అవుతాం. పాడతారా? ఎంతమంది పాడతారు? మళ్ళీ రావాలి ఈ రోజు, మళ్ళీ పాడాలి అక్క ఇటు చూడు అక్క. పాట. అక్క ఇటు చూడు. ఓకే. మాకు పార్టీ ఇస్తాం అన్న అందరి దగ్గర పార్టీ తీసుకుంటామని చెప్తాం. మేము పార్టీ తీసుకుంటామని చెప్తాం తెలుసా? మాకు అనాథ పిల్లలకు సహాయం చేస్తే మేము బిర్యానీ తిన్నంత సంతోషంగా ఉంటామని చెప్పి మీరెవరో ఏం తెలియదనుకున్నా కానీ మీరు ఖచ్చితంగా స్టేజ్ మీద వచ్చి
పేరు రక్షిత, మాది నాగసముద్ర విలేజ్. నేను ఇప్పుడు జిఎన్ఎం ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మన బాల వికాస్లో చేరి నేను 7 సంవత్సరాలు అవుతుంది. 7 ఇయర్స్ నుండి వాళ్ళు స్పాన్సర్ చేసిన మనీ వల్లనే నేను చదువుకుంటున్నాను. నా హాస్టల్ ఫీజు, కాలేజ్ ఫీజు, ల్యాబ్ ఫీజు అన్నీ మన బాల వికాస్ వాళ్ళే కడుతున్నారు. పోయిన ఇయర్ 90% మెరిట్ వచ్చినందుకు నాకు స్పెషల్ స్కాలర్షిప్ ఇచ్చారు. ఈ ఇయర్ కూడా 90% ఎబో వచ్చిందని అందరికీ 15,000 ఇస్తే నాకు మాత్రం 30,000 ఎక్స్ట్రా స్కాలర్షిప్ ఇచ్చారు. అలాగే ల్యాప్టాప్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేశారు. అది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మన బాల వికాసాలు ఇచ్చే గ్రాసరీ కిట్స్ అండ్ బుక్స్, బ్యాగ్స్ అన్నీ నాకు చాలా యూస్ఫుల్ అవుతున్నాయి. థ్యాంక్ యూ. బాలమ్మమ్మకు మరియు నన్ను ఇందులో చేర్పించిన జ్యోత ఆంటీకి మరియు నిర్మల ఆంటీకి, శ్రీమతి ఆంటీకి హృదయపూర్వక ధన్యవాదాలు. నేను బాగా చదువుకొని బాల వికాస పేరు మరియు హుస్నాబాద్ పేరు నిలబెడతాను. అలాగే గవర్నమెంట్ జాబ్ కొట్టి నాలాంటి పేద విద్యార్థులకు, అమ్మ నాన్న లేని వారి వికాస పిల్లలకు హెల్ప్ చేస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలెక్స్ అందుకే కదా.
Thank you.